నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి పర్యటన, అక్కడ జరిగిన అరాచకం, అక్కడ వాళ్ళు చేసిన దోపిడీ, రైతుకి మద్దతు ధర పేరిట యాత్ర చేస్తున్నామని చెప్పి మొసలి కన్నీరు కార్చి హంగామా చేసి హడావడి చేసి మిర్చి యార్డులకు దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ రైతుల్ని కొట్టిన సంగతి చూసాం. బారికేడ్లు, బ్యానర్లు, పోస్టర్లు లాంటివి ధ్వంసం చేయడం చూసాం. ఈ సందడిలో సడేమేయాల ఎవడి పని ఆడు చేస్తా అన్నట్టు ఆ వైసీపీ దొంగలు రైతులు పెట్టుకున్న టిక్కీలని దొంగతనంగా ఎత్తుకుపోవడం చూసాం. అసలు ఏ పార్టీ అయినా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు నువ్వేం చెప్పావు? మద్దతు ధర లేదు కాబట్టి వాళ్ళకి అండగా పోరాటం చేస్తామని చెప్పి బయలుదేరాడు. అక్కడ ఏం చేశాడు? వెళ్ళి తన పేటీఎం గాళ్లతో నీలి మందతో రైతులు తెచ్చుకున్న మిర్చి టిక్కీలను దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోవడం ఏంటండి? అసలు నువ్వు వెళ్ళిందేంటి? నువ్వు చేసిందేంటి? నువ్వు చేపించిన పనులేంటి? ఎవడన్నా అన్నం తినేవాడు రైతులు తెచ్చుకున్న మిర్చిల బస్తాలు ఎత్తుకుపోతారా? అంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు మీరు. ఇద్దరు రైతుల దగ్గర 30,000 రూపాయలు జేబులో కొట్టేశారంట. చిన్న చిన్న రైతులు వాళ్ళు, కాయ కష్టం చేసి బతికేవాళ్ళు. వాళ్ళ జేబులు కొట్టేయడం ఏంటి? వాళ్ళు తెచ్చుకున్న మిర్చి బస్తాలు ఎత్తుకుపోవడం ఏంటి? ఆటోల్లో, వ్యానుల్లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతా లేళ్ల ఆపరేటివ్ మనుషులని చెప్పి నిన్ను ఐడెంటిఫై చేశారు. సీసీ ఫుటేజ్లో క్లియర్గా దొరికారు. దొంగలు ఎక్కడ పారిపోరు. ఆ దోపిడీలో జగన్ రెడ్డి ఏమన్నా అవుతాడు, చూస్తూ ఉండండి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఫిబ్రవరి 7వ తారీఖునే మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఇబ్బంది పడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారి ద్వారా పంపించారు. ఆయన మంత్రి గారిని కలిశారు. ఇక్కడ మిర్చి రైతుల పరిస్థితులు వివరించారు. ఆ లేఖను ఇచ్చారు. దాని మీద చర్చ కూడా జరిగింది. బాబు గారి ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్ రేట్లు బాగాలేదు కాబట్టి మద్దతు ధర ప్రకటిస్తే ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే ఇప్పుడు రైతు దగ్గర 10 క్వింటాలు ఉంటే 3 క్వింటాలు ప్రభుత్వం కొంటుంది. తద్వారా ఆ రైతుకి ఉపశమనం కలుగుతుంది. ఆ 7 క్వింటాలు మంచి మార్కెట్ వచ్చినప్పుడు, మంచి రేట్ వచ్చినా అమ్ముకుంటాడు. రైతుకి వెసులుబాటు కల్పిద్దామనే ఉద్దేశంతో ఆయన లేఖ రాయడం జరిగింది. దానికి కేంద్రం ఒప్పుకునే పరిస్థితి ఒప్పుకుంది. మంత్రి గారు ఒప్పుకున్నారు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. మొన్న వచ్చాడు కదా తన తోటి దొంగను పలకరించడానికి సబ్ జైల్లో. ఆ సందర్భంగా ఎవరు చెప్పినట్టున్నారు, ఇట్లా మిర్చి రైతులకి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు సపోర్టుగా. ఆ కార్యక్రమం అయిపోయింది. మద్దతు ధర ప్రకటించడంతో పాటు ప్రభుత్వం కొనుక్కునే వెసులుబాటు కేంద్రం కల్పించబోతోంది. దీన్ని మనం అవకాశంగా తీసుకొని ఆ రైతులను మోసం చేద్దాం, మొసలు కన్నీరు కారుద్దాం, హడావడి చేద్దాం, మనకు మైలేజ్ వస్తుంది అనుకున్నాడు. ఏమో వస్తుందని చెప్పుంటారు. ఎగేసుకుంటూ వచ్చాడు. వచ్చి చేసిన దుర్మార్గాలన్నీ ఇవి దోచుకోవడం, దొంగతనాలు, దోపిడీలు. ఒక పక్క ఏమో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈసీ నిబంధనలు ఉన్నాయి. ఈసీ నన్నేం పీకుద్దు అనుకున్నాడు. లేదంటే అరెస్ట్ చేస్తే, కేసులు పెడితే, ఇదిగో నేను రైతుల పక్షాన పోరాడుతా అంటే ప్రభుత్వం నా మీద కక్ష సాధిస్తుందని చెప్పి ఈ 5 సంవత్సరాలు గప్పాలు కొట్టి తిరుగుతుంటాడు. భజన చేసుకుంటా. నేను ఆనాడు మిర్చి రైతులకు మద్దతుగా వెళ్తే ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది, నన్ను అడ్డగించింది అని చెప్పుకోవడం కోసం నిన్న ట్రైల్ అనమాట. ఇది రకమైన షూటింగ్, ప్రమోషన్ షూటింగ్ అనమాట నిన్న జగన్ రెడ్డిది. ఆ మిర్చి యార్డులోకి వెళ్ళాడు. ఒక్క 2 నిమిషాలు ఉండలేకపోయాడు. కళ్ళంటి నీళ్లు, దగ్గు. ఒక్క 5 నిమిషాలు మిర్చి యార్డులో ఉండలేని జగన్ రెడ్డి మిర్చి రైతులను ఆదుకుంటాడంట. రాష్ట్ర రైతులకు అండగా నిలబడతాడంట. నవంబర్, డిసెంబర్లో మొదలుపెట్టాడు రైతు పోరయాత్ర చేస్తా అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. డిసెంబర్ 7న చంద్రబాబు గారు లేఖ స్పందించి కేంద్ర మంత్రి నిర్ణయం తీసుకోవడం, అక్కడి నుంచి ఇవాళ రేపు ప్రకటన కూడా వస్తుంది. ఇది తెలిసి ఉప్పంది అక్కడ ఉంటారు కదా ఎవరో సైకోలో లేదా సైకో బ్యాచ్ బ్రోకర్లు, వాళ్ళు ఉప్పందించినట్టున్నారు వీళ్ళకి. నువ్వు ఇప్పుడు కూడా బయటకు వచ్చి హడావడి చేయకపోతే మనం వీడియోలు తీసుకుంటే అవకాశం ఉండదు, ప్రచారానికి అవకాశం ఉండదు, రావయ్య బాబు వచ్చి హడావడి చేయి, తర్వాత మనం ప్రమోషన్ చేసుకుందాం అని ఉంటారు. ఆ వార్తలు విని గాబా వచ్చాడు. తన అనుయాయులు, తన పేటీఎం కూలీలు దొంగతనాలు చేస్తే ఈ మహానుభావుడు 2 నిమిషాలు నుంచోలేక కళ్ళ నీళ్లు, ఏడుపులు, దగ్గులు, రకరకాల విన్యాసాలు చూసాం నిన్న. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయానికి విక్రయదారుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి ధరలపై వివరాలను సీఎం సమర్పించారు. మద్దతు ధర, విక్రయ ధర మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని
అంటే మద్దతు ధర 10,000 అనుకోండి, రైతు 5,000కి విక్రయిస్తే గ్యాప్ 5,000 ఉంటుంది కదా. 5,000లో సగం కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. అలా కాకుండా ఆ 5,000 రూపాయలు కూడా కేంద్రమే భరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని కోరారు. ఆ చర్చలు నడుస్తాయి, చర్చలు జరుగుతాయి. గతంలో కూడా గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 135 కోట్ల రూపాయలు ఈ గ్యాప్ ఫండ్ని చంద్రబాబు గారి ప్రభుత్వం కట్టింది రైతులకు, మిర్చి రైతులకి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చేసింది ఏమీ లేదు. వాళ్ళకి ఇస్తా అన్నాడు, 7,000 మద్దతు అన్నాడు, 3,000 4,000 నడిచింది. ఆ గ్యాప్ను పూడ్చలే ఆయన. రైతులకు చేసింది ఏమీ లేదు, ఉత్తరిచ్చింది ఏమీ లేదు. నేను అదే గుంటూరులో రైతులు నిలదీసింది ఆయన్ని. ఆ రోజు మేము అడిగితే కాళ్ళు బట్టుని బతిమల్ల మాకేం సహాయం చేయలేదు, నువ్వు ఇవాళేందే వచ్చి నాటకాలు దొప్పుతావని చెప్పి తరిమి కొట్టారు నేను పక్కన. ఈ సందర్భంగానే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతుల్ని నిలువున ఉంచింది, నమ్మించి ద్రోహం చేసింది జగన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. ఆయన ఏం వ్యాఖ్యానించారో ఆయన వ్యాఖ్యలను ఒకసారి విందాం మనం. గత ప్రభుత్వంలో మద్దతు ధరను తగ్గించారు, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి బురద జల్లే వ్యాఖ్యలు. రైతుల మేలు కోసమే ఎంఎస్పి ఖరారు చేయలేదు. గత బకాయిలు చెల్లించి చంద్రబాబు మంచి చేశారు. ధరపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మిర్చి ఈ మద్దతు ధరలో రేట్లు దీని మీదే వారం రోజుల క్రితం ఎప్పుడో సాక్షి ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త సారాంశం ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. ఆ వార్త సారాంశం ఏంటంటే, సాక్షే మన కాదు, ఆ నీల మీడియా సాక్షి రాస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక, పాంప్లెట్ పేపర్, అదిను పేపర్ ఉంది, టీవీ ఉంది కదా, వాళ్ళే ప్రచురించారు. మందకోడిగా ఎగుమతులు. ప్రపంచవ్యాప్తంగా చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తారు. ఏపీ నుంచి 1 కోటికి పైగా బస్తాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలకు మిర్చి వెళుతుంది. భారత్లో మిరప పంట ప్రధానంగా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పండుతోంది. అయితే ఈ ఏడాది ఈ సీజన్లో లోకల్గా చైనా, బంగ్లాదేశ్ మిరప ఉత్పత్తులు మార్కెట్లో రావడంతో ఎగుమతులపైన ప్రభావం పడుతోంది. దీంతో మిర్చి ధరలు పతనమవుతున్నాయి. దేశవ్యాప్తంగా తగ్గిన ధరల ప్రభావంతో 10,000 కోట్లకు పైగా రైతులు, వ్యాపారులు నష్టపోతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. గుంటూరు మార్కెట్లోనే 3,000 కోట్లకు పైగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అదే పేపరు వారం 10 రోజుల క్రితం రాసింది. అంటే మిర్చి రేట్లు ఎందుకు తగ్గుతాయి, ఎగుమతులు ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పి వాళ్ళే వివరంగా రాస్తూ మళ్ళీ నిన్న దొంగ ఏడుపులు, దొంగ ధర్నాలు. ఇంతకుముందు చైనా, వియత్నాం ఇక్కడి నుంచి ఎగుమతులు అయ్యాయి, రేట్లు బాగుండాయి. ఇప్పుడు ఆ దేశాలు ఆ పంట పండించడంతో కొంత రేట్లు ఇంకా సెట్టెడ్ కాకపోతే అక్కడ వాళ్ళు పండించిన పంటలో నాసిరకమైన చెప్పి అక్కడ కొనుగోలు తగ్గిపోయింది. ఇప్పుడు మన ఇండియా నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఎగుమతి అయ్యేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా సాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మద్దతు ధర ప్రకటిస్తే ఎక్కడ రైతు నష్టపోతాడని చెప్పి ఎగుమతులు స్టార్ట్ అయిన తర్వాత రేటు బాగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మద్దతు ధర ప్రకటిద్దామనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ గ్యాప్లోనే చంద్రబాబు నాయుడు గారు కోరింది అదే కేంద్ర మంత్రిని. ఆ ప్రక్రియ అలా జరగనివ్వండి, ఈలోపు రైతుకి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఉపశమనం కలిగేలాగా 30% ప్రభుత్వం కొనేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రం ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు చర్చలు కూడా ఉన్నాయి దాని మీద. వ్యవసాయ మంత్రితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతున్నారు, చర్చలు జరపబోతున్నారు. రేపు 2 ప్రకటన వస్తుంది. ఇవన్నీ తెలిసే హడావుడి, కుళ్ళు రాజకీయాలు, నీచ రాజకీయాలు, ప్రతి నీచ రాజకీయమే. సరే, అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి సాగు చేసుకోవడం వల్ల ఎగుమతి చాలా తగ్గి ధరలు కూడా తగ్గినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం, మళ్ళీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రకటించలేదని తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల మిర్చి సాగు తగ్గిందన్నారు. రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంత మేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్ర మద్దతు ధరను కూడా పెద్ద ఎత్తున పెంచాలని కోరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పారు.
ఈ విషయంలో కేంద్రానికి సీఎం ఇప్పటివరకు 4 లేఖలు రాయడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర మంత్రుల బృందంతో చర్చించుతున్నారని, చర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలన్నింటినీ వక్రీకరిస్తూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయం చేస్తూ తమ ప్రభుత్వంపై బురదల్లే విధంగా యత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. మిర్చి రేటు 13,000కు పడిపోయిందని ఆరోపిస్తున్నారని, అయితే గత 10 ఏళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే అత్యధికంగా 13,600 మాత్రమే ఉందని తెలిపారు. కేవలం గత 2 ఏళ్లు మాత్రమే అంతర్జాతీయంగా కొన్ని కారణాల వల్ల మిర్చి రైతుకు 20,000 ధర పలికిందన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70% జనాభాకు ప్రధాన జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలను గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. భూసార పరీక్షలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద 1 పైసా కూడా కేటాయించలేదన్నారు. బిందు సేద్యాన్ని ప్రోత్సహించే విధంగా డ్రిప్ స్ప్రింక్లర్లను ఏ ఒక్కరికి పంపిణీ చేయలేదన్నారు. దాదాపు 1,600 కోట్ల మేర ధాన్యం కొనుగోలు బాకాలను పెట్టిపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆ సొమ్మును చెల్లించడం జరిగిందన్నారు. 2020 జనవరి మాసంలో బహిరంగ మార్కెట్లో మిర్చి ధర దాదాపు 12,000 వరకు ఉంటే అదే సమయంలో జగన్ ప్రభుత్వం మిర్చికి 7,000 కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు పూర్తి స్థాయిలో నష్టం కలిగించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద 1 పైసా కూడా అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2017లో దాదాపు 138 కోట్ల మేర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయించి రైతులను పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను పెద్ద ఎత్తున ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదే మంత్రి గారు అన్నట్టు 2020లో 12,000 నుంచి 15,000 కూడా వెళ్ళిందండి మిర్చి రేటు. క్వాలిటీని బట్టి 12,000 నుంచి 15,000 కూడా వెళ్ళింది. ఆ టైంలో 7,000 మద్దతు ధర ప్రకటించి అన్యాయంగా అక్రమంగా రైతుల నుంచి కొంతమంది వైసీపీ నాయకులు తన బ్రోకర్లతో ఆ మద్దతు ధరకి కొనిపించి బలవంతంగా కొనుక్కొని అక్కడే స్పాట్లోనే ఆ 12,000కి 15,000కి అమ్ముకున్న వార్తలు కూడా మనం విన్నాం, చూసాం. అంత దగా చేసింది రైతుల్ని ఆనాటి ప్రభుత్వం. గత జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను అంత దారుణంగా వంచింది. మద్దతు ధర ప్రకటించిన ముసుగులో రైతులను భయభ్రాంతులు గురి చేసి మార్కెట్ రేటు తెలియనివ్వకుండా అక్కడ కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని బలవంతంగా 7,000కి 8,000కి కొని 10 నిమిషాలు అరగంటలోనే 12,000 నుంచి 15,000కి అమ్ముకున్నారు అక్కడికక్కడే. అది రైతులకు వంచన చేయడం అంటే, అది రైతులకు ద్రోహం చేయడం అంటే. మళ్ళీ సిగ్గు శరం లేకుండా తగుదునమాట నేను వెళ్ళి రైతులను ఉద్ధరిస్తానంటాడు. చూసాం కదా నిన్న ఏ రకంగా దోచుకున్నారు అక్కడ.